హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకునేది దేని గురించి అంటే మన లేజర్ పెంటర్స్ ఉంటాయి కదా, పెంటర్ సంబంధించిన క్యాటరేజ్ అనమాట. టోనర్ రీఫిలింగ్ చేయడం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే టోనర్స్లో చాలా ఉంటాయి, 12 అని 88 అని 925 అని ఇలా క్యాటరేజ్లు ఉంటాయి. ఇది యాక్చువల్లీ వచ్చి ఏంటంటే ఈ టోనర్ నెంబర్ వచ్చి CF277 HP ప్రింటర్, లేజర్ HP ప్రింటర్ అనమాట. ఇది లేజర్ ప్రింటరు. ఇప్పుడు ఇది ఎక్కువ మనకి యూజ్ చేసేది ఏంటంటే బ్యాంకుల్లో వాటిలో ఎక్కువ ఇటువంటి యూజ్ చేస్తారు. చాలామందికి ఇది టోనర్ రీఫిలింగ్ ఎలా చేయాలో తెలియదు, ఎక్కడ చేస్తారో కూడా తెలియదు. యాక్చువల్లీ మనం రవి కంప్యూటర్స్ తణుకులో కూడా మనం కూడా చేస్తాం ఇది. అలాగే మీరు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు మీకు క్యాటరేజ్ నెంబర్ చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. ఇది క్యాటరేజ్ నెంబర్ వచ్చి CF277A అనమాట. దీనికి సపరేట్గా మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది అనమాట టోనర్ బాటిల్. ఇది 100 grams అనమాట. ఇది ఇక్కడ రాసింది కదా CF277 అని. ఇది మాత్రమే వాడాలి మీరు. క్యాటరేజ్ 2 ఇలా సెట్ ఇలా కలిపి ఉంటాయి. దీన్ని మనం 2 భాగాలుగా ఇప్పుడు మనం విడదీయాలి దీన్ని. యాక్చువల్ దీనికి కొన్ని క్యాటరేజ్ స్క్రూస్ ఇస్తాడు, దీనికి అలకాకుండా పిన్స్ ఇచ్చారనమాట. ఈ పిన్స్ తీయడమే మనకి చూడాలి, ఎలా తీయాలో ఏంటో చూడాలి. ఇక్కడ పిన్స్ కనపడుతున్నాయి కదా మీకు, ఇంకో పిన్. ఇది పిన్స్ మనకి 2 వైపులా దీన్ని క్యాటరేజ్ లాక్ చేసి పట్టుకుంటాయి అనమాట. అది అక్కడ పిన్ చూపించాను కదా, ఇక్కడ పిన్ అనమాట. మీ దగ్గర కంపల్సరీ నోస్ ప్లేయర్ కంపల్సరీ ఉండాలి. ఈ నోస్ ప్లేయర్ తీసుకోండి. ఈ నోస్ ప్లేయర్ తీసుకుని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పిన్, ఈ పిన్ని జాగ్రత్తగా రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తాను చూడండి. ఈ పిన్స్ తీసుకుని జాగ్రత్తగా ఇలా క్యాప్లో వేసుకోండి. ఈ పిన్ మనకైనా మళ్ళీ ఆ పిన్స్ మిస్ అయినాయంటే మళ్ళీ మనం క్యాటరేజ్ లాక్ చేయడం కష్టం. ఇంకా పిన్స్ పోతే మనం క్యాటరేజ్ కూడా ఇంకా బయట పారేయడమే, ఇంకా దాన్ని మనం చేసేది కూడా ఏముండవు, లాక్ చేయలేము. మళ్ళీ అలా ఒక పిన్ తీసాం కదా, అలా ఇంకో పిన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ దీన్ని కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోండి. ఇలా క్యాప్లో పెట్టుకోండి దీన్ని. ఇప్పుడు మనకి క్యాటరేజ్ 2 భాగాలుగా ఇలా వస్తుంది. ఇది యాక్చువల్లీ ఈ డ్రమ్ము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఏ క్లాత్ ఇటువంటి క్లాత్ లాంటివి తీసుకుని ఈ క్లాత్ మీద పెట్టుకోండి. ఎందుకంటే ఈ డ్రమ్ము మీరు ఎలా పడతారో పెట్టారనుకో ఇది గీత తడుకోవడం ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఇలా ఉంటుంది అనమాట ఇది క్యాటరేజ్. ఇందులో మనం పౌడర్ పోయాలి. నెక్స్ట్ అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు దీనికి స్క్రూ వేస్తారనమాట. ఈ స్క్రూ ఓపెన్ చేస్తే మొత్తం ఈ సెట్ వస్తుంది. సెట్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి మనం. అది కూడా అలాగే చెప్తాను చూడండి. ఇక్కడ స్క్రూ ఉంది కదా, స్క్రూతో జాగ్రత్తగా ఇది రిమూవ్ చేసుకోండి. ఇంకా సెట్ వచ్చింది కదా, ఇలాగా ఈ సెట్ని బాగా పక్కన పెట్టుకోండి. స్క్రూ ఇందులో వేసుకోండి. నెక్స్ట్ టోనర్ చేసినప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ మ్యాగ్నెట్ రోలర్లో వదిలేస్తారన్నమాట. ఆ వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఇదిలో కింద పడిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడు మ్యాగ్నెట్ రోలర్ ఇలాగ మీరు ఎప్పుడు పట్టుకుని ఒక చేతితో పట్టుకుని ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు చూడండి మనకి ఇది పౌడర్ పోసుకునే ప్లేస్ అనమాట. ఇది మనం క్యాప్ రిమూవ్ చేసాం కదా, ఈ క్యాప్ రిమూవ్ చేసి సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ టోనర్ మన పక్కన పెట్టుకుని మన బాటిల్ తీసుకుందాం. దీన్ని మొత్తం సీల్ ఇస్తాడు అన్నమాట. ఇలా మొత్తం సీల్ అంతా ఓపెన్ చేసుకుని ఇటువంటిది ఉంటుంది దీంట్లో. ఇవి మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి. ఇవి డైరెక్ట్గా లాక్ చేసుకుంటే అంటే మనం డైరెక్ట్గా పోయలేం కదా మనం, అందుకనమాట ఇది క్యాప్ పెట్టుకుంటాం మనం. మళ్ళీ క్యాటరేజ్ నిలబెట్టుకుని జస్ట్ ఇంతే. ఇప్పుడు మనం రీఫిల్ చేసుకోవడం చూసారు కదా, రీఫిల్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే క్యాప్ పెట్టేసుకోవాలి మనం. ఓకేనా, క్యాప్ పెట్టుకున్న తర్వాత దీనికి మళ్ళీ ఒక లాక్ ఇచ్చాడు కదా, నెక్స్ట్ దీన్ని లాక్ చేసుకున్న తర్వాత స్క్రూ అనమాట. స్క్రూ వేయడం మర్చిపోకూడదు. ఇప్పుడు టోనర్ రీఫిల్ చేయడం మనకి అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది డ్రమ్ యూనిట్ తీసుకుందాం.
యాక్చువల్లీ దీంట్లో మనకి వేస్ట్ పౌడర్ కూడా ఉంటుంది, వేస్ట్ పౌడర్ కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనం వేస్ట్ పౌడర్ క్లీన్ చేయడానికి మనకి ఇది కొత్త క్యాటరేజ్ అనమాట, అంటే ఒకసారి రీఫిల్ అయింది, ఇదే ఫస్ట్ టైం రీఫిల్ అవ్వడం. అందుకే వేస్ట్ పౌడర్ కూడా ఉండదు. మీరు వేస్ట్ పౌడర్ అయినా తీయాలంటే ఈ డ్రమ్ము రిమూవ్ చేసుకుని, ఈ బ్లేడ్ రిమూవ్ చేసుకుని మీరు వేస్ట్ పౌడర్ క్లీన్ చేసుకోవచ్చు. అది వేస్ట్ పౌడర్ మీరు ఒక్కసారికి 2 సార్లకి మనం చేయనవసరం లేదు. ఒక 3-4 రీఫిల్ అయిన తర్వాత వేస్ట్ పౌడర్ ఎక్కువ అవుతుంది, అప్పుడు మీరు క్లీన్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ దీని క్యాటరేజ్ మనం లాక్ చేద్దాం. ఇందా మనం పిన్స్ తీసాం కదా, ఆ పిన్స్ మళ్ళీ ఈ అటాచ్లోకి రావాలి. పిన్ హోల్ ఉంటుంది, ఆ హోల్లోకి రావాలి. మళ్ళీ ఈ హోల్లో పెట్టుకుని మీ దగ్గర నోస్ పేర్ ఉంటుంది కదా, నోస్ పేర్ తీసుకుని జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇది. అలాగే రెండో వైపు కూడా మనం లాక్ చేద్దాం. జస్ట్ నోట్ సైజ్ తీసుకుని గట్టిగా లాక్ చేద్దాం. ఇప్పుడు మన టోనర్ రీఫిల్లింగ్ పూర్తి చేయడం జరిగింది కదా, చూడండి ఇది వచ్చి మోడల్ మొత్తం అంతా లాక్ అంతా మనం కరెక్ట్గా ఎప్పుడు ఈ లాక్లన్నీ కరెక్ట్గా చేసుకోవాలి. ఇది టోనర్ అనమాట మనం ఫిల్ చేసింది. నెక్స్ట్ మీకు లాస్ట్ ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు చాలామంది టోనర్ రీఫిల్ చేసిన తర్వాత ఇది మాకు సరిగ్గా రావట్లేదు, వచ్చినది మొత్తం ఫుల్ బ్లాక్ వచ్చేస్తుంది, ఒక సైన్ సరిగ్గా రావట్లేదు అని అంటారు కదా. అది ఎందుకంటే మీరు యాక్చువల్లీ ఏ నెంబర్కి ఆ నెంబర్ బాటిలే వాడాలి. ఇది మీకు ఆన్లైన్లో సరిగ్గా తెలియకుండా ఆన్లైన్లో ఏదో బాటిల్ వస్తుంది కదా, ఇది రీఫిలింగ్ కదా, వాడు చెప్పింది చూసి నమ్మడం, మీరు ఆ బాటిల్ కొనడం, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవడం, తర్వాత క్యాటరేజ్ కూడా మీరు పోగొట్టుకోవడం జరుగుతుంది. అలా కాకుండా లోకల్లో మీరు కంప్యూటర్ షాప్స్కి వెళ్ళారనుకోండి, టోనర్ బాటిల్ దొరుకుతుంది, ఒరిజినల్ బాటిల్ ఇస్తారు. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్ కాకుండా మీరు ఒరిజినల్కి వెళ్ళి ఎక్కడెక్కడ నెంబర్ మ్యాచ్ చేసుకుని చూసుకొని మీరు తీసుకుంటే మీ క్యాటరేజ్ లైఫ్ బాగుంటుంది, మీ డబ్బులు వేస్ట్ కూడా అవ్వవు. ఇటువంటి టోనర్ రీఫిల్ కానీ మీకు ప్రింటర్లు అయినా కంప్లైంట్స్ కానీ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మాది వచ్చి తణుకు శ్రీ రవి కంప్యూటర్స్ అనమాట. మీకు ఏదైనా సరే వర్క్ ఏదైనా సరే జెన్యున్గా ఉంటుంది. ఇక్కడ మేము క్వార్టర్లు కూడా జెన్యునే వాడతాము.